హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనకు రాబో ఉద్యోగాలపైన ఖచ్చితంగా సమాచారం అయితే మనకు చేరడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కారు కార్యాచరణ మొత్తం 61,579 పోస్టుల జాబితా సిద్ధమంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు 2025-26 జాబ్ క్యాలెండర్ కూడా రెడీ అయిందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు అంగన్వాడీ కేంద్రాల్లో 6,399, రెవెన్యూ శాఖలో 10,954, ఇతర విభాగాల్లో 30,238. సో మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలో 2,711 ఉద్యోగాలంటూ వాటికి సంబంధించిన డాటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తిరాలు చూసుకుంటే నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా చర్యలు వేగవంతమయ్యాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలు కానుంది. ప్రజాపాలనలో అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి చేసిన కార్యాచరణలో మొత్తం 61,579 పోస్టులు లిస్ట్ అవుట్ అయ్యాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు ఉగాది పండుగ తర్వాత వారం 10 రోజుల్లోనే 55,418 ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఉగాది వెళ్ళిన 10-15 రోజులకే కాకుండా సో మరొక నెల రోజులు టైం తీసుకున్నా కూడా సో మనకు ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. సో నిరుద్యోగులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం అయితే కొట్టుకోవచ్చు. సో మనం ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పిన లెక్కలు చూసుకుంటే దాదాపు 58,000 ఉద్యోగాల వరకు మనకు భర్తీ చేసినట్టుగా ఖచ్చితంగా మనకు క్లియర్ కట్గా అయితే చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ముందు ఇలా చూస్తుండగానే కాలం గడిచిపోద్ది. సో మరొక 50,000 ఉద్యోగాలు మన చేతిలో చూస్తుండగానే ఎగిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఏ ఒక్కరోజు కూడా వస్తుందా రాదా అని చెప్పి ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. సో నోటిఫికేషన్ రాగానే ఒక్క పోస్టు పడ్డా అది నీదే అంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో మనకు గతంలో చూసుకుంటే ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టులు భర్తీ చేసిందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు తాజాగా పంచాయతీరాజ్ శాఖలో ఖాళీ నియామకాల భర్తీ లెక్కలు కలుపుకుంటే ఆ సంఖ్య 57,924కు చేరుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారుల నియామకాలకు నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు ఆయా శాఖల్లో 30,228 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంపికైన వారికి అంటే మనకు 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 61,578 పోస్టులను భర్తీ చేసినట్టు ప్రజలకు చూపించాలని భావిస్తుందంటూ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు ప్రత్యక్షంగా కనపడుతున్న లెక్కలే. సో మనకు ముందు 55,418 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని కూడా భర్తీ చేసి 1.16 లక్షల ఉద్యోగాల ప్రక్రియ పూర్తి కానుందంటూ చూపించే ప్రయత్నం అయితే జరగబోతుంది. ఇదైతే మనకు గణాంకాల ప్రకారం వాస్తవమే కనపడుతుంది. సో మనకు చూస్తుండగానే 50,000 ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే 100% నిజాయితీగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే కూడా మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను. సో మనకు విఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న 6,000 మందిని జీపీఓలుగా నియమించాలని ప్రభుత్వం అయితే భావిస్తుందంటూ ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు మరో 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని స్కిల్ యూనివర్సిటీ కానీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లో కానీ సో అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నారంటూ ఈ విధంగా మనకు రకరకాలుగా 30,228 పోస్టులను భర్తీ చేయబోతున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఏ నోటిఫికేషన్ ఎప్పుడైనా దిగే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేసే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో మనకు ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్ అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు ఏప్రిల్ 1లోగా విడుదల చేయకపోతే మనకు భారీ బహిరంగ సభను నిర్వహించి దీనిపైన సింహగర్జన చేస్తామంటూ కొంత స్పందించడం జరుగుతుంది. సో మరి ప్రభుత్వం కూడా ఆ దిశగానే నోటిఫికేషన్ వేయబోతున్నామంటూ మనకు ప్రకటనలు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం పాటించుకుంటే గ్రూప్ 1పై సందేహాలు ఉన్నట్టు వార్త చూసుకోవచ్చు. ముదురుతున్న గ్రూప్ 1 వివాదం, రీవాల్యుయేషన్కు డిమాండు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వారికే అధిక మార్కులు వచ్చాయంటున్న తెలుగు మీడియం అభ్యర్థులు. సో మనకు కంటెంట్ కంటే చేతిరాతకే ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణ, టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ టీజీపీఎస్సీ కూడా నిరుద్యోగుల యొక్క బాధను అర్థం చేసుకొని నివృత్తి చేసే ప్రయత్నం జరగాలి. సో మరి గ్రూప్ 1కు సంబంధించి 100 లోపు ఇంగ్లీష్ మీడియం వారు ఎంతమంది ఉన్నారు,
తెలుగు మీడియం వారు ఎంతమంది ఉన్నారు, సో మనకు 500 ర్యాంకు లోపు ఇంగ్లీష్ మీడియం వారు ఎంతమంది ఉన్నారు, తెలుగు మీడియం వారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా జిఆర్ఎల్ ర్యాంక్ కూడా విడుదల చేయాలంటూ మనకు గ్రూప్ 1 పేపర్లు మళ్ళీ దిద్దాల్సిందే అంటూ సో మనకు పలువురు విద్యావేత్తలు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మనకు టీజీపీఎస్సీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే అభ్యర్థులు ఖచ్చితంగా అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. మనకు జిఆర్ఎల్ను ఎందుకు విడుదల చేయలేదంటూ ప్రశ్నించడం జరుగుతుంది. మార్కులు గోప్యంగా ఉంచడం ఎందుకు, సోషియాలజీ బోధించే వారితో ఎకానమీ పేపర్లు ఎలా దిద్దిస్తారు, నమస్తే తెలంగాణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనిపైన అయితే పలు అనుమానాలు అదేవిధంగా పలు ప్రశ్నలకు సంబంధించి అడగడం అయితే జరిగింది. వాటిపైన ఖచ్చితంగా మనకు టీజీపీఎస్సీ అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం జరగాలి. తెలుగులో రాసిన వారికి తీరని అన్యాయం జరిగిందంటూ వార్త అయితే ప్రధానంగా రావడం జరుగుతుంది. సో మనకు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీనిపైన ప్రతిరోజు కొంత ఆందోళన అయితే రేకెత్తించడం జరుగుతుంది. సో దీనిపైన ఖచ్చితంగా టీజీపీఎస్సీ స్పందించి వారి యొక్క అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కూడా గ్రూప్ 1 పై సందేహాలను అంటూ డిస్కస్ చేసిన పాయింట్లే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తానికైతే టీజీపీఎస్సీ వివరణ ఇచ్చే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే అవుట్సోర్సింగ్ సిబ్బంది అవుట్ 1,20,000 మందిపై వేటు, దశల వారీగా తొలగింపు, కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు తొలి దశలో కమర్షియల్ మరియు రవాణా, ఎక్సైజ్, కార్మిక శాఖలో అమలు అంటూ ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సో వారికి సంబంధించిన వారికే కొంత నియామకాలు జరిగినాయి అంటూ కూడా వార్త అయితే కొంత ప్రచారంలో ఉంది. సో అదేవిధంగా కొంత అవకతవకలు కూడా జరిగాయంటూ దాని మీద ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా బడ్జెట్లో భారం తగ్గించుకోవడం కోసం కూడా అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించే దిశగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. మరి దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే జూలైలో స్థానిక ఎన్నికలు అంటూ చూసుకోవచ్చు. సో మనకు ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాతే సర్పంచ్ మరియు మున్సిపల్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో నిర్వహణపై రాష్ట్ర సర్కారు సమాలోచనలు, పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు, ఏర్పాటు చేస్తున్న నాయకులు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు స్థానిక ఎలక్షన్లు కనుక వస్తే దీనికంటే ముందే మనకు జాబ్ క్యాలెండర్ అదేవిధంగా పలు నోటిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. మనకు జూలైలో స్థానిక ఎలక్షన్ ఉంటే దానికంటే ముందే మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ దిశగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే నేటి నుంచి పరుగుల పండుగ అంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు. ఐపీఎల్ 18వ సీజన్కు రంగం సిద్ధమైంది. తొలిపోరులో నేడు బెంగళూరుతో కోల్కతా 10 జట్లతో మొత్తం 73 మ్యాచ్లు, మే 25న ఫైనల్ 4 అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఐపీఎల్ 2025 షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా ఇది ఎన్నో ఐపీఎల్, అదేవిధంగా ఏ జట్టు ఫైనల్లో విజేతగా నిలిచింది, అదేవిధంగా స్పోర్ట్స్లో పలు విభాగాల్లో కొన్ని అవార్డులు ఉంటాయి, వాటికి సంబంధించి కూడా కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది క్రీడలకు సంబంధించి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మనకు ఖచ్చితంగా ఐపీఎల్ నుంచి అయితే ఒక బిట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే నమీబియా మొట్టమొదటి అధ్యక్షురాలుగా నెటుంబో అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఆఫ్రికా దేశం నమీబియా అధ్యక్షురాలుగా నెటుంబో నాండి ఎండైత్వాహు శుక్రవారం ప్రమాణం చేశారంటూ వార్త చూసుకోవచ్చు. ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలుగా ఎన్నికైన రెండో మహిళగా, అదేవిధంగా నమీబియాకు తొలి అధ్యక్షురాలుగా చరిత్ర నెలకొల్పారంటూ చూసుకోవచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో కరెంట్ అఫైర్ అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. మనకు గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆమెకు 58% ఓట్లు పడ్డాయి. వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందున్న సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్ స్వాప్ 1990లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి నెటుంబో మద్దతుదారంటూ ఇవ్వడం జరిగింది. నమీబియా మొట్టమొదటి అధ్యక్షురాలుగా నెటుంబో అంటూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 30న భూభారతి పోర్టల్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు భూభారతిని రేపు అమలు చేస్తాం, ఎల్లుండి అమలు చేస్తామంటూ సో ఇప్పటికే మనకు పలు తేదీలు ప్రకటిస్తూ వాయిదాల పర్వం అయితే కొనసాగుతుంది. సో మనకు ఎట్టకేలకు అంటే మనకు ఉగాది సందర్భంగా అమలులోకి తీసుకురాబోతున్నామంటూ కొంత వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపైన bhubarati.telangana.gov.in అంటూ అఫీషియల్ పోర్టల్ను కూడా తీసుకురాబోతుంది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే కూడా యువ వికాసం స్కీమ్కు రేషన్ కార్డు తప్పనిసరి అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు 4 లక్షల వరకు నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించబోతుంది. సో దీనికైతే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే మ్యాండేటరీ పెట్టిందంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వయోపరిమితి పైన స్పష్టత అయితే లేదు. సో ఎన్ని సంవత్సరాల వలన అప్లై చేసుకోవచ్చు అంటూ సైట్ అయితే అందుబాటులో ఉంది. సో మరి అధికారులు పర్యవేక్షణలో మరి ఏ డేట్ వరకు ఏ ఏజ్ వరకు కటాఫ్ పెట్టేది తెలియదు కాబట్టి సో దీనిపైన కూడా మాకు స్పష్టత ఇవ్వాలంటూ అడగడం జరుగుతుంది. సో మనకు ఆధార్ నెంబర్, రేషన్ కార్డు ఎంట్రీ తప్పనిసరి చేయడంతో రేషన్ కార్డు ఇవ్వకుండా ఇలాంటి కండిషన్లు పెట్టడంపై యువత అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో మరి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత కూడా
మరి ఇలాంటి అప్లికేషన్కి అయితే అవకాశం ఇవ్వాలంటూ వారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో మనకు 15 రోజుల్లోనే దీనికి సంబంధించి గడువు పూర్తవుతుంది కాబట్టి మరి ఈలోగా రేషన్ కార్డు రాకుంటే మా పరిస్థితి అంటూ నిరుద్యోగ యువత కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనిపైన కూడా ప్రభుత్వం అయితే కొంత స్పందించే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా మనం పాటు తీసుకుంటే డీలిమిటేషన్ ఇక జాతీయ ఉద్యమం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో మనకు తమిళనాడు సీఎం స్టాలిన్ వీడియో సందేశం, నేడు చెన్నైలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం, హాజరు కానున్న 8 రాష్ట్రాల ముఖ్య నేతలు అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే కొంత వివాదాస్పదం అవుతుంది. సో కరెంట్ అఫైర్లో భాగంగా డీలిమిటేషన్ అంటే ఏంటి, దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, సో దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలమైన కరెంట్ అఫైర్లో స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేయండి. మనకు 2026లో జరిగే పునర్విభజనల వల్ల పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం దెబ్బతింటుందంటూ ఇది కేవలం ఎంపీ సీట్లకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగించేది కూడా అంటూ సో అందుకే దీనికి వ్యతిరేకంగా కొంత ఆందోళన వ్యక్తమవుతున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి విధి విధానాలు, దీని వలన వచ్చే లాభ నష్టాల పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2025 నివేదిక అంటూ చూసుకోవచ్చు. మనకు ఆనందకరమైన టాప్ 10 దేశాలు అయితే ఫిన్లాండ్ అయితే మొదటి స్థానం ఉంది, 2వ స్థానం డెన్మార్కు, 3వ స్థానం ఐస్లాండ్, 4 స్వీడను, 5 నెదర్లాండ్, ఈ విధంగా చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అట్టడుగు స్థానంలో అయితే 143వ స్థానం జింబాబ్వే ఉంది, అదేవిధంగా 144 మాలావి, 145 లెబనాను, 146 సియోరా లియోను, 147 ఆఫ్ఘనిస్తాను. సో మనకు చిట్ట చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ అయితే నిలబడడం జరిగింది. సో మనకు 2020లో భారత్ అయితే 118వ స్థానంలో నిలిస్తే 2024లో 120 స్థానంలో నిలబడడం జరిగింది. సో దీంతో కొంత స్థానాలు అయితే మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, అదేవిధంగా అనలిటిక్స్ సంస్థ గ్యాలప్, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంతో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 అయితే విడుదల చేయడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం సంబంధించి కూడా చూసుకుంటే దీని యొక్క థీమ్ అయితే ఫారెస్ట్ అండ్ ఫుడ్ అంటూ చూసుకోవచ్చు. ఆహార భద్రత, పోషకాహారం, జీవనోపాధి, వాతావరణ మార్పుల కట్టడిలో అడవుల పాత్ర గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో థీమ్ను ఎంచుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్రం యొక్క ఏ స్థానంలో ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో ఏ జిల్లాలు ఏ స్థానంలో ఉన్న విషయాల గురించి నిన్న క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను. సో దీనికి సంబంధించి ఒకసారి నిన్నటి వీడియో కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అంతర్జాతీయ అటవీ విధానాలకు సంబంధించి చూసుకుంటే యుఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ 2017-30కి సంబంధించి, అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రోపికల్ టింబర్ అగ్రిమెంటు 1983, అదేవిధంగా కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ 1992కి సంబంధించి కూడా పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి అంతర్జాతీయ అటవీ దినోత్సవం మనకు మార్చి 21 కాబట్టి సో నేను గురించి కొన్ని వివరాలు ప్రత్యేకంగా వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ మీకు డీటెయిల్గా చూసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.